ఆనాడు యాకోబు గాని ఏశావు గాని తన తండ్రి ఆశీర్వాదం కోసం ఏడ్చారట. ఈ రోజుల్లో తల్లి తండ్రి ఇచ్చే ఆస్తుల కోసం ఏడుస్తున్న పరిస్థితుల్లో ఈ సమాజం ముందుకెళ్తూ ఉంది. నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావో నాకు తెలియదు కానీ, దీర్ఘాయువు నీకు కావాలంటే, నువ్వు చేపట్టిందల్లా బంగారం అవ్వాలంటే, నీ కుటుంబం మీద దేవుని కనికరం దిగి రావాలంటే గనక నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వారి దగ్గర నుంచి వచ్చే ఆస్తిపాస్తుల కోసం కాదు, వారు సంతోషంగా దేవునికి నీ కోసం ప్రార్థించే విధంగా నీ ప్రవర్తన సరిచేసుకో. నేటి దినాల్లో వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిని తండ్రిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోముల్లో పెట్టే బిడ్డలు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తున్నాను. నీ ఇంట నివసించే నీ తల్లి నీ తండ్రి ఎప్పుడైతే సంతోషంగా దేవునికి ప్రార్థన చేస్తారో, నీ జీవితంలో ఎటువంటి శ్రమ ఉన్నా కష్టం ఉన్నా దేవుడు దాన్ని తొలగిస్తాడు. అదే నీ తల్లి నీ తండ్రి నువ్వు పెట్టే బాధ నిమిత్తం వారు కానీ కన్నీరు కారిస్తే నువ్వెంత మాత్రం పరలోక రాజ్యానికి రాలేవన్న విషయాన్ని, వెళ్ళలేవన్న విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తించాలి. లేఖనం చెప్తుంది నీ తల్లి నీ తండ్రిని సన్మానించమని. ఈరోజు ఎక్కడి నుంచి మాట వింటున్నావో ఒక్కసారి ఆలోచించు. నీ తల్లి నీ తండ్రి నీ కొరకు సంతోషంగా దేవునికి ప్రార్థిస్తున్నారా?